చేశారా? 15 నిమిషాలు మొత్తం అల్లా కళ్ళలో అయిపోయింది. ఏదేమైనా భలే వెళ్ళారు, భలే కాపాడారు. అది ఉండాలి, అది ఉండాలి. దాని తర్వాత ఏదైనా. అదిగో చూడండి, అందులో పిరికోడున్నాడు, డబ్బున్నోడున్నాడు, డాక్టర్ ఉన్నాడు, ప్యూర్ ఉన్నాడు. అందరి ఆలాపన ఒకటే, దేవుడా నేను మంచోని నన్ను కాపాడు, దేవుడా నేను మంచోని నన్ను కాపాడు. అవన్నీ చూసి నటలు అనుకుంటున్నారా? అవి నటన కాదా? మనిషి అంటేనే మంచోళ్ళు రా, మనిషే మంచోడు. ఏమి ఇచ్చాను నేను మీకు? ఆస్తులు ఇచ్చానా, అంతస్తులు ఇచ్చానా? 2 రెక్కలు ఇచ్చాను రా, పోరాడంటారని. ఏమి ఇవ్వగలరా ఇంతకన్నా సామాన్యుడిగా సొసైటీకి? ప్రేమతో కూడిన ఒక కుటుంబం తప్పితే ఈ జన్మకే నీ అన్న, ఈ జన్మకే మీ తమ్ముడు, ఈ జన్మకే నేను మీ నాన్నని. వచ్చే జన్మ దాకెందుకు? రోడ్ అంటే వెళ్తే తిరిగి వస్తామో లేదు కూడా తెలియదు. అందుకే వెళ్ళే దారిలో కనబడ్డ ప్రతి ఒక్కరికి చిరునవ్వుతో పలకరించుకుపోతే చాలు. నీకోసం అంటూ దేవుని ప్రత్యేకంగా కోరుకోవాల్సిన కోరికే ఉండదు. అలా కోరుకోవాల్సి వస్తే పక్కోడి కోసం కోరుకోవాలి. భగవంతుడా, నీతిగా నిజాయితీగా బ్రతికే ఏ ఒక్కరి మొహం నుంచి చిరునవ్వు దూరం చేయకు స్వామి, దూరం చేయకు. అంతే.